సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. ఇరవై 24వ వచనం నుంచి చదువుకుంటాం. ముందు వెళ్ళిపోతే 34, 32, 24 నుంచి మీరు వెళితే ప్రియులారా, అక్కడ ప్రభువు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ప్రియులారా, అప్పుడు ఇశ్రాయేలుగా యాకోబు తన పేరు ఒప్పుకున్న తర్వాత, ఇదిగో ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీయను. ఏం కోరుకున్నాడు దేవుని సంధిలో? ప్రభువా, నన్ను ఈ సందర్భంలో బలపరచు, నాకు బలము కావాలి, నన్ను బలపరచు అనేందే నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరుస్తాడమ్మా నిన్ను. నువ్వెన్నడూ బలహీనరాలు కా. దేవుని సన్నిధికి వచ్చిన ఏ బిడ్డ కూడా బలహీనరాలు కాదు. సైతాను నేను అనేకసార్లు బలహీనపరుస్తుంది. దాని ఉద్యోగమే అది. చూడండి, ఆదివారం దేవుని మందిరానికి రావడానికి బలహీనపరుస్తుంది. ఎన్ని ఆటంకాలు పెడద్దో, ఎన్ని టక్కు టమారాలు చేస్తుందో చెప్పలేదు. టక్కు టమారాలు సైతాన్ చేసేది అదే, టక్కు టమారాలు. అంటే నేను మందిరానికి మానేయటానికి తగినటువంటి కారణాలు పుష్కలంగా చూపిస్తుంది నీకు. ఎవరు? టక్కు టమారాలు. అన్ని టక్కు టమారాలే. మందిరానికి మానేయటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ నీ కళ్ళ ముందు పెడద్ది. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, నేను మానేయాలా వద్దా? నేను ఎవరిని చెప్పడానికి? నీ ఇష్టమైతే లేకపోతే మానేయి. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మందిరానికి మానేయాలా వద్దా? మళ్ళీ నన్ను ప్రశ్న. టక్కు టమారాలు అంటారు. అట్లా ఎవరు చేస్తారు దీన్ని? సైతాను. ప్రియులరా, దాని జీవితమే టక్కు టమారాలు. ఒక వ్యక్తి జీవితాన్ని పతనం చేసే వరకు కూడా దాని టక్కు టమారాలు కొనసాగిస్తూనే ఉంటుంది. అది నువ్వు గమనించకపోతే అంతే, బలహీన పడిపోయినట్టే. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరచుదును. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. నేను నిన్ను బలపరచుదును. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడా, దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బలపరచుదును. పిలిపిలికి రాసిన పత్రికలో తప్పకుండా మాట చూడాలి మనం. 4వ అధ్యాయము 13వ వచనం కనుక చూడగలిగితే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? ప్రార్థన చేయి, ప్రభువా నన్ను బలపరచు. ఈ సమయంలో నెహెమ్యా మాట్లాడుతున్నాడు, ప్రభువా ఈ సమయంలో నన్ను బలపరచు, నా ముందు చాలా పని ఉంది. ఏలియా మాట్లాడుతున్నాడు, ప్రభువా చాలా పని పెట్టావు నా ముందు, 40 రోజులు ప్రయాణం పెట్టావు, ఇప్పుడు ఏం చేయాలంటే నీవు బలంగా ఉండాలి. నీ కుటుంబాన్ని పోషించుకోవాలంటే నీవు బలంగా ఉండాలి. నీ బిడ్డలు పోషించాలంటే నీవు బలంగా ఉండాలి. నీ ఉద్యోగం చేయాలంటే నీవు బలంగా ఉండాలి. నీ వ్యాపారం చేయాలంటే నీవు బలంగా ఉండాలి. నీవు దేవుని సేవ చేయాలంటే నీవు బలంగా ఉండాలి. బలహీనత ఎంత మాత్రం పనికిరాదు.
ప్రభు అంటున్నాడు నీ బలహీనతను చూసి, అమ్మా ఈరోజు నేను బలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను బలపరుస్తాను. ఎవరు చెప్పగలరు ఈ మాట ప్రపంచంలో? ఎన్ని సెలైన్ బాటిల్స్ ఎక్కి బలం వస్తుంది? ఈ మధ్య డాక్టర్లు దగ్గరికి వెళ్తే అన్ని బాటిల్స్ ఏనమ్మా తెగెక్కిస్తున్నారు. సీసాలు. మొన్న హాస్పిటల్కి వెళ్తే ఈ బ్యాగుల నిండా ఏంటది బియ్యం బ్యాగులు ఉంటాయి చూడమ్మా, సంచులో, పెద్ద సంచులు, దాని నిండా ఒకడు వేసుకొస్తున్నాడు. ఏంటి సార్ అంటే ఇంజక్షన్ బాటిల్స్ అండి అయ్యా. ఏంటయ్యి? సెలైన్ బాటిల్స్ అండి. రాశారు, డాక్టర్ గారు రాశారు. 30-40 బాటిల్స్ పట్టుకో. ఏం చేస్తారు? ఎన్ని ఎక్కిస్తారంట. దేనికి? బలం. బలమా? ఏముండదు, డబ్బులు కాజేయటానికి తప్ప. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఈరోజు నిన్ను బలపరుస్తాను, అందుకే నిన్ను పిలిచాను ఈరోజు. నేను నమ్ముతావా ఈ మాట? ఒకవేళ ఇందులో ఉన్నవాడు ఎవరైనా నమ్మితే తప్పకుండా నువ్వు బలపడతావు. ఈరోజు నీవు నమ్మితే బలపడతావు. ప్రభువా ఈ మాట ఈ వాగ్దానము నాదే కదా, 5వ వాగ్దానం ఇది నాదే కదా. 7 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. నేను నిన్ను బలపరుతును, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఏం చేయాలి ఇప్పుడు మనం బలపడాలంటే? దేవుని సన్నిధిలో ప్రియులరా, అకస్మాత్తుగా బలము తగ్గిపోవటం చూస్తున్నాం ఈ మధ్య కొంతకాలం. కొంతమంది సడన్గా ఉన్నటువంటి బలహీనం అయిపోతున్నారు. బలవంతులు సైతము బలహీనం అయిపోతున్నారు. చూస్తూనే అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే తింటున్నాం. డ్రై ఫ్రూట్స్ బొక్కుతారు, ఇన్ని బొక్కుతారు డ్రై ఫ్రూట్స్, కేజీలు. ఉదయం ఏం తింటున్నారండి? జామ తాగుతున్నాం ఉండయ్యా. ఇంకేం తింటున్నాం? ట్యాబ్లెట్లు అండి, వరుసనే ఉదయం 16 అండి, సాయంత్రం 32 అండి. భోజనానికంటే ట్యాబ్లెట్ ఎక్కువైపోయినాయి. గుప్పుళ్ళే బొక్కేయటమే. ఏంటమ్మా? మందులు. బలము లేదు, అయినా బలము లేదు. విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నా ఉండయా. B12 ఏంటది, బి కాంప్లెక్స్, విటమిన్లో చాలా రకాలు వచ్చినాయి. విటమిన్లో కోట్లు బిజినెస్ చేస్తున్నారు మార్కెట్లో. విటమిన్ ట్యాబ్లెట్, పిచ్చి ట్యాబ్లెట్లు, దానిలో ఇసుకను గోధుమ పిండి ఉంటుంది. విటమిన్ ట్యాబ్లెట్లు. బలం రావట్లేదే. దేవుడు బలం ఇవ్వకుండా ఒక మనిషి బలపడలేడు. అడుగు దేవుణ్ణి, ప్రభువా ఈ సమయంలో నీవు నన్ను బలపరచు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సమయంలో నీవు నన్ను బలపరచాలి. బలపరచకపోతే మనం ఏం చేయగలం? ఏం చేయలేం. మేలకుండా పడుకోవటమే మంచం మీద, అంతే. కొంతమంది పడుకునే ఉంటారు, ఏం బలం ఉండదు. తెగ తింటారు, ఏం చేస్తారు? పడుకునే ఉంటారు. ఏమి లేదు, బలము లేదు. తినటం వల్ల బలం రాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను బలపరుతును. ఎంత గొప్ప వాగ్దానం! ఈరోజు నీ వాగ్దానం చాలా, అసలు మనకి వెళ్ళిపోవచ్చు. ప్రభువా నీవు నన్ను బలపరిచి, ఎందుకంటే ఏం కావాలి నాకు? సమస్తమును చేయగలగా. అదే కన్నది, నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియులారా, ఏం చేయాలి ఇప్పుడు మనం? బలహీన సందర్భాల్లో, బలహీన సమయములలో నేను నిన్ను బలపరుతున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలంటే నీ చేయవలసింది తెలిసిన, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని, ప్రభువా నేను దీనుడను ప్రభువా నన్ను బలపరచు, నేను బలహీనమైపోతున్నాను. శరీరము తేలికైపోతుంది, ఎక్కడ బరువు లేదు శరీరంలో. కొంత పైకి అలా కనబడతారు కొంతమంది, ఏమీ ఆ శరీరం బరువు ఉండదు, బెండు. కొంతమంది బెండులాగా ఉంటారు, అటు చేతులు అయిపోయచ్చాడు. ఏమి లేదు, బలం లేదు. బలం లేకపోతే ఏం చేస్తా? ఏమీ చేయలేవు. ఏం చేయాలి ఇప్పుడు? నీవు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు మరలా బలము దయచేయి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీవు బలం పొందుతావు. మొదటి జాములు ఇచ్చిన ప్రార్థనలో దేవునితో పెరుగులాడినప్పుడు నీవు యాకోబులే బలం పొందుతావు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారంలో రాదు ప్రియులరా. ప్రార్థన చేయని 1 గంట సేపు బలం వస్తుంది. ఈ సూత్రం నీకు తెలియక ప్రియులరా క్రైస్తవులు బలహీనలైపోతున్నారు. ఈ సూత్రాన్ని మేము పట్టుకున్నాం దేవుని సేవకుల ద్వారా. ఈ సూత్రాన్ని పట్టుకున్నాం మేము. మొట్టమొదటే 25-30 సంవత్సరాల క్రితమే ఈ సూత్రాన్ని మేము దేవుడు మాకు ఇచ్చాడు ప్రియుల.
ఎప్పుడు మేము బలహీనమవుతున్నామో నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. ప్రభువా, మేము బలహీనం అయిపోతున్నామయ్యా. బలహీనంగా ఉండటానికి, బలం పొందడానికి ఒకే ఒక మార్గము దేవుని సన్నిధిలో ప్రార్థనే. దీనికి మించినటువంటి చిట్కా మరొకటి లేదు. ప్రియులారా, అవలంబిస్తావా ఈరోజు ఇంటికెళ్ళి? నిజమేనా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన ప్రారంభిస్తావా? ప్రభువా, నేను బలహీనం అయిపోతున్నానయ్యా. చాలామంది ఆధ్యాత్మికంగా కేవలము బలహీనం అయిపోవటం కారణం ప్రార్థన లేకపోవటమే. రాత్రి ప్రార్థన ఉండదు, పగలు ప్రార్థన ఉండదు, మధ్యాహ్నం బిజీ, సాయంకాలం గెస్టులతో బిజీ, ఉదయం పిల్లలతో బిజీ, పగలు ఉద్యోగం వ్యాపారంలో బిజీ. ఎప్పుడు ప్రార్థన? ఎప్పుడు దేవుని సన్నిధి? 12 నుంచి 2 గంటల వరకు సీరియల్స్ బిజీ. దానికి ఒక టైం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6:30, 7:30 నుంచి 9:30 వరకు సీరియల్స్ బిజీ. ప్రార్థనకి టైం ఏదమ్మా? క్రైస్తవురాలా, ప్రార్థనకి టైం ఏది? ఎలా బలం వస్తుంది నీకు? ప్రభు అంటున్నాడు, అలాంటి వారిని నేను బలపరుచుదును, నిన్ను నా బలము నీకు ఇస్తాను. మన దేవుడు బలవంతుడు. తెలుసా మీకు ఆ సంగతి? మన దేవుడు బలవంతుడు. బలవంతుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. మన దేవుడు బలవంతుడు. ఆ బలముని నీకు ఇస్తాడు దేవుడు. దేవుని గురించి తెలియక నీవు బలహీనలైపోతున్నావు. నీ దేవుడు బలవంతుడు. ప్రియ, ప్రార్థన చేస్తావా? ప్రభువా, నీవు బలవంతుడవు, నీ బలము నాకు దయచేయి ప్రభువా. చెప్పాలి. దేవుడిచ్చిన బలం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరచుదును. చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను నిన్ను బలపరచుదును. ఎంత మంచి వాగ్దానము! ఈరోజు నీకు బలం వస్తే చాలదా? పరిగెత్తుతావు యవన బలముతో. పక్షిరాజు యవనం వలె వారు పైకి ఎగిరిపోతారు. అంతే. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలము? నూతన బలము. దేవుడిచ్చే బలము మామూలు బలం కాదు, నూతన బలము, నూతన శక్తి, నవయవనము. ఊరికే నా మెడకాయ చూడండి ఒకసారి. ఇంతే. కోడి మెడకాయ ఎలాడేస్తుంది కొంతమంది. అరే ఏం బలం లేదయా నీకు అసలు. ఎలా ఉంటుంది ప్రార్థన లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని ఆరాధించకపోతే, ప్రార్థన సమయంలో విశ్వాసం లేకపోతే, బైబిల్ చదవకపోతే? కొంతమంది బైబిలే చదవట్లేదు. ఎక్కడి నుంచి వస్తాయి బలం? దేవుని వాక్యం లేకపోతే. దేవుని వాక్యం ఆహారం. ఇన్ని తింటున్నావు, బలమే లేదు. ప్రార్థన ఉందా? ఈ తింటాకే టైం చాలదు, ప్రార్థన ఎక్కడ ఉంది? ఇంకా మానే. కొంచెము తిండి ప్రక్కన పెట్టైనా సరే, ప్రభువా నేను నీ సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభిస్తానయ్యా. ప్రార్థన లేకుండా శక్తి రావట్లేదయ్యా. ప్రార్థన యొక్క ఒరవడి ఎప్పుడో మానేసినటువంటి నా కుటుంబం అయ్యా. నా కుటుంబంలో ఎవరు డోర్ తెరిచినా సినిమాలు తప్ప, ఇంకేదో తప్ప, అశ్లీలము తప్ప నా ఇంట్లో పవిత్రత లేదే. ఉందా పవిత్రత ఇంట్లో? ఇల్లు పరిశీలించగానే, ఇంట్లో వ్యక్తి రాగానే ఇల్లు పరిశుద్ధంగా ఉందండి అనుకోగలడా? ఇంట్లో ప్రార్థన ఉందండి అనుకోగలడా? ఇంట్లో దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని పాటలు వినబడుతున్నాయి చెప్పగలడా? నీ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా? ఎలా ఉంది నీ గృహమో? నేను నిన్ను బలపరచుదును చెప్పగలడా దేవుడు నీతో? ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుడు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను బలపరచుదును. ఎంత మంచి వాగ్దానములు ప్రియులారా! ఇవి మన జీవితంలో నెరవేరాలంటే ఒకే ఒక మార్గం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు పాదాలు పట్టుకోవటమే. మరియా బలపడింది పాదాలు పట్టుకొని. యేసు పాదాలు పట్టుకున్న వాళ్ళు బలపడ్డారు. బైబిల్లో యేసు పాదములే శరణ్యం అనుకున్న, నీ పాదములే నా శరణములు ప్రభు. ఎంత మంచి పాటలు పాడతామో మనం. నీ పాదాలు దొరికితే నాకు చాలు అయ్యా మగ్దలేని మరి అనుకుంది. బలపడింది ప్రియ. ఆ విధవరాలు దేవుని సన్నిధిలో గోజాడి అడిగింది, బలపడింది. మిట మధ్యాహ్నము
ఆ వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని పాదాలు పట్టుకుంది, బలం పొందింది, పరిశుద్ధురాలుగా మారిపోయింది. ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఈ రోజు నుంచి ప్రారంభిస్తావా? ఈరోజు ఇంటికి వెళ్ళి చేయాల్సింది తెలిసిన, ప్రభువా మరలా నేను ప్రార్థన అకౌంట్ ప్రారంభిస్తాను. అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ప్రార్థన అనే అకౌంట్ క్లోజ్ అయిపోయింది. కొన్ని అకౌంట్ క్లోజ్ అయిపోతాయి. నీ ప్రార్థన అకౌంట్ క్లోజ్ అయిందా? మళ్ళీ ఓపెన్ చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. భయపడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎన్ని వాగ్దానములు ప్రియులరా! యెషయా గ్రంథంలో 40 అధ్యాయం చూసినట్లయితే, ముగిస్తున్నాను, 31 వచనం చూస్తే 40-31 అక్కడే ఉంటుంది చూడండి. 40-31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. సొమ్మసిల్లక, సమ్మర్ వచ్చిందంటే సొమ్మసిల్లటమే, వాడిపోతుంది. మనం వాడిపోయేవారు ఇంకా. మనం యవ్వన బలముతో, యవ్వన నూతన బలము, నూతన ప్రభువా నన్ను బలపరచు, నన్ను బలపరచు. 6వదిగా ప్రభు అంటాడు ప్రియులరా, ఏమన్నాడు తెలిసిన? నేను నీకు సహాయము చేసేదను. ఈ మాట కావాలి నాకు. ఎందుకంటే చాలామంది అవసరాలు ఉన్నారు. వారికి దేవుడిచ్చే వాగ్దానం ఒకటే, నేను నీకు సహాయము చేసేదను. ఏ వాగ్దానం ఇది? చూడండి, నేను నీకు, యెషయా గ్రంథం 41 అధ్యాయము 10వ వచనం చివరిలో, నీకు సహాయము చేయవాడు, నేను నీకు సహాయము చేయుదును, నేను నీకు సహాయము చేసేదను. 13వ వచనం చూడండి, నేను నీకు సహాయము చేసేదను. ఇది కూడా యాకోబు జీవితంలో వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితంలో నెరవేర్చేటటువంటి వాగ్దానం ఏంటి తెలిసిన? నేను నీకు సహాయం చేసేదాను. ఎలాంటి అవసరతలో ఉన్నావో నాకు తెలియదు. దేనికి వచ్చావు? దేవుని మందిరానికి ఎంతో ఆశతో, ఎన్నో సహాయాలు కావాలని. ప్రియులరా, యెషయా గ్రంథం 41:13గా ఏమన్నాడు ఇక్కడ? నీ దేవుడి యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనొచ్చున్నాను. చేయబట్టుకుని నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఇంకా మాకు అలాంటి పరిస్థితి రాలేదు కానీ కదా, ఇంకొక కొన్ని ఏళ్ళు గడిస్తే ఏమవుద్ది? ఎవరన్నా చేయబట్టుకుని చెప్పండి, నడిపించాల్సి వస్తుందమ్మా. అది పాస్టర్ గారు కూడా అంతే, ఆయన మామూలు మనిషిగా. ఏమో 4 ఏళ్ళు పోతే ఏమవుద్ది? చేయబట్టుకుని నడిపించాల్సి వస్తుంది. యాకోబు అంటున్నాడు, నేను నీ చేయబట్టుకుని నడిపిస్తాను, నేను నీకు సహాయం చేసేదను. ప్రియులరా, దేవుడు మనకి సహాయం చేస్తాడు. కీర్తనగాడు అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. వెళ్ళండి కీర్తనలోకి వెళ్ళండి, 146వ కీర్తన, పరిగెత్తుకెళ్ళండి 146వ కీర్తన 5వ వచనంలో మాట్లాడతాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. 146 5వ వచనం. ప్రియులారా, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు మనకి సహాయం చేస్తాడమ్మా. నేను నీకు సహాయము చేసేదను. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా! ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. 7 వాగ్దానములు ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్నాడు. అవి సంచిలో పట్టుకుని వెళ్ళండి, సంచి పట్టండి, జోలు బట్టి అందులో దేవుడి వాగ్దానాలు 7 వాగ్దానాలు దానిలో వేస్తున్నాడు ఈరోజు మీకు. మొదటి వాగ్దానము చెప్పాలి త్వరగా. మొదటి వాగ్దానము చెప్పాలి త్వరగా. భయపడకుమో. నంబర్ 1, ఆ వాగ్దానమును జేబులో వేసుకో. రెండవదిగా చూడండి, నేను నీకు తోడై ఉన్నాను. తిరుగులేని వాగ్దానములు. మూడవది, దిగులు పడకమో. ఒక్క వచనంలో ఉంటాయి ఇవన్నీ, 41:9-10లో. 4వది, నేను నీ దేవుడినై ఉన్నాను. 5వది చూస్తే, నేను నిన్ను బలపరుతును. 6, నేను నీకు సహాయం చేసేదను. దేవుడు సహాయకుడమ్మా. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. యాకోబు దేవుడు నీకు అన్ని విషయంలో సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసి ఏంటంటే దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆధారపడు.
మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. చాలామంది దినాల్లో బ్యాడ్ లక్ ఏంటంటే మనుషుల మీద ఆధారపడి సిగ్గుపడిపోతున్నారు. ఆధారపడక తప్పటల్లా చివరికి ఏం మిగులుతుంది? సిగ్గే మాకు తగింది ప్రభువా. ఇశ్రాయేలీయులు దేవుని మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ దినమున మాకు సిగ్గే తగి ఉన్నది. ఏ మనుష్యుడు నీవు ఆధారం చేసుకుంటావో తిరిగి వచ్చేటప్పుడు నువ్వు సిగ్గుతో తల వంచుకొని తిరిగి రావాల్సి వస్తుంది. కానీ ఈ క్రీస్తు ప్రభువును నమ్ముకున్నవారు ఎన్నడూ సిగ్గుపడలేదు. నీ మీద ఆధారపడినవాడు ఎన్నడూ సిగ్గుపడలేదు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని మందిరానికి వచ్చే ఏ కుటుంబం కూడా ఎన్నడూ సిగ్గుపడలేదు. తల ఎత్తుకుని గుమ్మములరా మీ తలలు పైకెత్తుకొనటి. దేవుని మందిరానికి వచ్చిన వారు తలలు పైకెత్తుకున్నారే. కానీ నేను అనుకున్నాను ఈ మందిరానికి రాకూడదు అనుకున్నాను. నేను రెవెన్యూలో పనిచేస్తున్నప్పుడు ఆ దినాల్లో మొట్టమొదటి రోజుల్లో నేను ఎక్కడికైనా వెళ్తాను కానీ దేవుని మందిరానికి వెళ్ళనని ఒట్టు పెట్టుకున్నాను. నేను ఆ మాట ప్రకారం చాలా సంవత్సరాలు నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు. నేను కానీ ఒక రోజున దేవుడు నా తల నేల మట్టుకు దించేశాడు. మరలా తల ఎత్తుకునే పరిస్థితి రాలేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందమ్మా? అప్పుడు జుట్టు విదిల్చుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకో, దేవుని మందిరంలో నీవెన్నడూ సిగ్గుపడనక్కర్లేదు. తిరిగి మరలా దేవుడు నా తలను మరలా పైకి లేపాడు. ఎంత ఆశ్చర్యం! దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పాదాలు తప్ప ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనం సిగ్గే తగిందంతే. మనకు సిగ్గుపడనక్కర్లేని ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పౌలు గారు మాట్లాడతాడు, సిగ్గుపడనక్కర్లేని ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయము చేసేదను, సహాయము చేసేదను. ప్రియులారా, ఆయన సహాయం చేస్తూ ఆఖరిగా 7వ వాగ్దానం ఏం చెప్పాడంటే, ఆయన 7వ వాగ్దానము, మళ్ళీ వెళ్ళండి, ఆఖరి వాగ్దానము ముగిస్తున్నాను నేను. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనం అంటాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆదుకునేవాళ్ళు కావాలి మనకి, ఆదుకునేవాళ్ళు కావాలి మనకి. ఎవరు ఆదుకుంటారమ్మా? కష్ట సమయములలో, కన్నీరు గార్చే సమయంలో. ప్రభువా, కొంతమంది తల్లులు ఏడుస్తూ ఉన్నారయ్యా, నా కుటుంబాన్ని ఆదుకునేవాళ్ళు లేరు, నా బిడ్డలు ఆదుకునేవాళ్ళు లేరు, వారికి భోజనం పెట్టేవాళ్ళు లేరయ్యా, వారికి కన్నీరు తుడిచేవాళ్ళు లేరు, వారికి బట్టలు ఇచ్చేవాళ్ళు లేరు, వారికి భోజనం కడుపు నిండా పెట్టేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు లేరు. ఎవరు ఆదరిస్తారు నిన్ను? ఆయన పేరే ఆదరణకర్త. తెలుసా మన దేవుని పేరేంటో? ఆదరణకర్త. ఇంతకంటే ఆదరించేవాళ్ళు ఎవరున్నారు మనకు? ఎక్కడికి వెళితే ఎవరు ఆదరిస్తారు నేను? ఈ లోకములో నిన్ను ఆదరించేవాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ రక్త సంబంధులు సైతము ఆదరించేవాళ్ళు లేరు. అసలు వాళ్ళ దగ్గరికి రానిట్లా. ఈ మధ్య రక్త సంబంధులు దగ్గరికి రానిట్లా. వాళ్ళు రారు, మనల్ని రానిరు. మీ ఇల్లు మాకు ఎంత దూరం, మా ఇల్లు మీకు ఎంత దూరం. రక్త సంబంధం లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు అంతకంటే లేవు. చట్టపట్ట అయితే అయిపోయింది. చెల్లు చీటే తుంచేసుకోవటమే, సంబంధాలు తుంచేసుకోవటమే, బాంధవ్యాలు తెగొట్టేసుకోవటమే. రక్త సంబంధాలు ఎప్పుడో తెగిపోయినాయి. కుటుంబాల మధ్యలో ఆ యొక్క దగ్గరతనం ఎప్పుడో దూరం అయిపోయింది. ఎవరు ఆదరిస్తారు నిన్ను అనుకుంటున్నావా? మాకు చాలామంది ఉన్నారండి అయ్యా, చాలామంది ఉన్నారు. ఆ బీరకాయ పీసు అండి, ఏమా బీరకాయ పీసు ఉందా నీకు? కన్నీరు గారుతుంటే అట తుడిసేవాళ్ళు లేరు. ఉన్నారు ఎవరన్నా? ఎవరూ లేరు అనుకుంటున్నావా? ఎవరో రారు, ఎవరో రారు. ప్రభు అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చప్పట్లు కొట్టడు ఒకసారి అందరూ. నిన్ను ఆదుకొందును, ఆదుకొందును. నన్ను ఆదుకునే దేవుడు నాకున్నాడమ్మా, నా కన్నీరు తుడిచే దేవుడు నాకున్నాడమ్మా, నా బిడ్డలను పోషించే నా దేవుడు నాకున్నాడమ్మా. నాకు భయం ఏంటి? కొంతమంది బిడ్డల విషయంలో
ఎంత భయపడుతున్నా తెలుసునా? నా బిడ్డలు ఎలాగండి, ఇక్కడ పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా, ఒక 5 చేతిలో పెట్టాలయ్యా, ఒకదాన్ని తీసుకొచ్చి ముడేయాలి బాబా. ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు చేయరు. నేను నిన్ను ఆదుకొందును నీతి అను నా దక్షిణ హస్తముతో. అబ్బా, ఇది కూడా చివరితో మాట్లాడుతున్నాను నేను. ఇది కూడా యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఎట్లా తెలిసిన? వెళ్ళండి మళ్ళీ ఆదికాండకి వెళ్తున్నా, చివరిగా చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం చూడండి దయచేసి. 31:3 చూద్దాం. 31:3. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదను. ఆయన తన చేతులతో యాకోబును తిరిగి మరలా ఎక్కడ బయలుదేరాడో తన స్వస్థలమునకు, తన సొంత ఇంటికి, తన తండ్రి ఇంటికి మరలా జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడే. యాకోబు జీవితంలో ఈ 7వ వాగ్దానము కూడా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన తన దక్షిణ హస్తముతో, అనగా తన కుడి హస్తముతో ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. ఆయన ఎంత మంచి వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చాడమ్మా. ప్రతి వాగ్దానము నమ్మదగిందే. గుర్తుపెట్టుకోవాలి, ఆయన వాగ్దానములలో అక్షరమైనను ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన వాగ్దానము నెరవేరుతీరుద్ది. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఈరోజు దేవుడిచ్చిన 7 వాగ్దానములు, సిలువలో పలికిన 7 మాటలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో దేవుడు యాకోబు ద్వారా, యెషయా ద్వారా మనకిచ్చిన 7 వాగ్దానములు నీ జీవితంలో 7 మెట్లవి. 7 వాగ్దానములను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని, ప్రియులరా మరొకసారి మాట్లాడుతున్నాను నేను, ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాను నేను. ప్రతిరోజు నీ ప్రార్థనలో 7 వాగ్దానములు రాసుకో. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానము కదా, నీవిచ్చిన మాట కదా, నీవిచ్చిన మాట నమ్మదగింది కదా, ఇది అన్నడు కూడా తప్పిపోయేది కాదు కదా. ఈ వాగ్దానములు ప్రభువా నా బిడ్డలకు, నాకు, నా జీవితం, నా భర్తకు, నా భార్య జీవితంలో నెరవేర్చు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన నోరు తెరుస్తావా? ఎలాంటి వాగ్దానాలు ప్రభు ఇచ్చాడు? 7 వాగ్దానములు. 7 వాగ్దానములు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మీరిచ్చిన వాగ్దానములతో కూడిన చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాగ్దానములు నమ్మదగినవి. అవి 7 మార్లు మోసలో పోసి కరగబోసిన మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన మాటలు ప్రభు. ఆ శ్రేష్టమైన 7 మాటలు మాకు బోధించాం. 7 వాగ్దానములు మా సొంతం చేసుకోవడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.